సూర్యని మేనానే కలవకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒక ఉపాయం చేసి వాళ్ళిద్దరిని కలవకుండా చెయ్యాలి. ఈ సిరి వస్తానని చెప్పి అరగంట అయ్యింది, ఇంకా రావడం లేదు. అలాగని పక్కింటి హిందూకునే రమ్మన్నాను, హిందూ కూడా ఇంకా రావడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలబ్బా, ఏం చెయ్యాలి? ఒక ఐడియా. అక్క, సూర్య వాళ్ళ ఆఫీస్లో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చేసాడు. నువ్వేమీ అంత ఆశ్చర్యపోక్కర్లేదు. నువ్వేం చేస్తావంటే ఆడికి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వదిలేయమని చెప్పు. సరే. చెల్లి, సూర్య వాళ్ళ ఆఫీస్లో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. నువ్వేం చేస్తావో తెలియదు నాకు. వాడికి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వదిలేయమని మన తమ్ముడు కూతుర్ని పెళ్లి చేసుకునేలా చెప్పాలి. నా గురించి నీకు తెలుసు కదా, అమ్మ ఎంత మంచిదని. నా గురించి కూడా నువ్వు చాలా చెప్పాలి. అర్థమైంది కదా? ఉంటాను. ఆఫీస్కి లేట్ అయిపోతుందన్న, చపాతీ చేసి వెళ్ళమంటుందా. సునందా, ఏంటి? ఇంట్లో విషయం ఊరందరికీ చెప్పడం అవసరమా నీకు? నేను చెప్తాను, అది నా ఇష్టం. మీరు చపాతీ చేసి ఆఫీస్కి వెళ్ళండి. ఇది ఇంక మారదు. నేను వెళ్ళి చపాతీ చేసుకోవడం బెటర్. అది అలా ఉండాలి సునంద మొగుడంటే. ఇంకా నా చుట్టాలు ఇంకెవరికి ఫోన్ చేసి చెప్పచ్చు. ఈ గయ్యాలాంటి ఏంటి ఇప్పుడు ఫోన్ చేసింది? ఎప్పుడు ఏదో ఒకటి చెడగొడదామా అని ఉంటుంది. అయ్య బాబోయ్, వినేసిందా ఏంటి? సునంద ఆంటీ. అమ్మయ్య, వచ్చేసేవయిందు. ఇదిగో, మన ఇద్దరి మధ్యలో పాత కక్షలు చాలా ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నేను చెప్పింది చేసేవనుకో, రేపటి నుంచి నీకు వంట కూడా లేకుండా క్యారేజీ నేనే వండి పంపేస్తాను. నువ్వు సన్నగా ఉన్నావు కదా, లావు కావడానికి సున్నుండలు చేసి మరీ పంపుతాను, అది ఎక్కువగా నెయ్యేసి. ఏంటి విడా ఇంత కొత్తగా మాట్లాడుతుంది? పిల్లికే పిచ్చం పెట్టదు, నాకేంటి పైగా సున్నుండలు చేసి పెడతా అంటుంది. ఖచ్చితంగా ఏదో చెడగొట్టే పని చేస్తుంది. ఏంటిందో ఇంకా ఆలోచిస్తున్నావు? మన ఇద్దరం ఫ్రెండ్స్ ఈసారి నుంచి. మంచి ఫ్రెండ్స్ ఆంటీ. సరే, ఇంతకు మీ పని ఏంటో చెప్పండి. మా రెండో కొడుకు సూర్య లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చాడు. అవునా? క్యాటరింగ్ ఏమైనా పురమాయించినా? ఫ్రెండ్స్ అని చెప్పాక ఇలాంటి జోక్ లేకు. దానిలో జోక్ ఏముంది? పెళ్ళయ్యాక భోజనాలు పెట్టకపోతే బాగుంటుందా? ముందే మీ నోటికి మన ఇదే కాదు, ఊరంతా ఫ్యాన్స్. ఇలాంటప్పుడు కూడా భోజనాలు పెట్టకపోతే బాగుంటుందా? తిడుతుందా పొగుడుతుందా? ఇదిగో ఇందు, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేని పెళ్లి జరిగింది. ఇష్టం లేని పెళ్ళి అప్పుడు భోజనాలు ఎడతారేటి? నేను విడదీయడానికి చూస్తున్నాను, దాంట్లో నీ హెల్ప్ కావాలి. ఏం పాపం, కోడలు కట్నం తేలేదా? ఇదిగో, నేను ఫ్రెండ్స్ అన్నాను కదా అని నువ్వు నోటికి ఏదో వస్తుంది మాట్లాడేకు. నేను చెప్పింది చేస్తావా లేదా? ఈవిడ కాల్ చేసినప్పుడే ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుందని ఊహించాను. చెప్పండి, ఏం తగలెడదాం? కాపురం కాపురం తగలెడదాం. మనం అందులో ఎక్స్పర్ట్స్ కదా, మీరే చెప్పండి సలహా కూడా. అది ఇప్పుడు దారిలోకి వచ్చావు, జాగ్రత్తగా విను. సూర్య మీనా వాకింగ్కి వెళ్ళారు. మరి ఎంత టైం అయినా రాలేదేంటి ఇంకా? బెడ్రూమ్ డోర్కి అడ్డుగా కుర్చీ వేసి కూర్చుంటున్నానని, ఇద్దరు మాట్లాడుకోవడానికి బాగుంటుందని పార్క్కి వెళ్ళిపోయారు. పార్క్కి వెళ్ళి అక్కడే ఎక్కువ గడుపుతున్నారు. తెలివిలో అమ్మని మించిన కొడుకు అన్నమాట. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? మన ఇద్దరం పార్క్కి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి వాళ్ళిద్దరిని కలవకుండా చెయ్యాలి. రండైతే మనం పార్క్కి వెళ్ళి వాళ్ళ వెనకాల నక్కి నక్కి వాళ్ళు కలిసి ఉన్నారనుకో, డిస్టర్బ్ చేసి మరీ ఎడగొట్టేద్దాం. ఇప్పుడు నా ఫ్రెండ్ అనిపించుకున్నావు, కాకపోతే ఇప్పుడు మనం పార్క్కి వెళ్ళకూడదు. అదేంటి? వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఇప్పుడు వచ్చేస్తారు. పార్క్కి రేపు వెళ్దాం. ఇప్పుడు ఇంట్లోనే ఏదోటి చేసి విడగొట్టేద్దాం. ముందే ఏం చేద్దాం చెప్పండి. ఈ వీధిలో నా తర్వాత ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు నీకే కదా వస్తాయి. సరే, ఆలోచిద్దాం రండి. అలా తిరిగితే ఇంకా సన్నమైపోతావు. ముందు త్వరగా ఏదో ఒక ఐడియా చెప్పు. ఆగండి, ఆలోచిస్తున్నాను కదా, ఇప్పుడే కదా చెప్పారు. అయితే నేను ఒక పని చెప్తాను, చెయ్యి. నువ్వు కాఫీ బాగా పెడతావు కదా, కాకపోతే పంచదారకు బదులు కారం అయ్యి. ఆ కాఫీ తాగి మేనాకే తల తిరిగిపోవాలి. మంచి ఆలోచనే, కానీ మీ కోడలు కాఫీ తాగి అలవాటు లేకపోతే? ఇది కరెక్టే. లేదంటే వచ్చే దారిలో నూనె పోసి జారిపోయేలా చేయొచ్చా? పుసుక్కుమని మీ కోడలు బదులు కొడుకు పడ్డాడు అనుకో, మీ కొడుకు నడ్డిరిగిపోదు? అమ్మో, నా కొడుకు అయితే ఇదొద్దు. పోనీ పాలలో మోషన్ టాబ్లెట్లు కలిపేద్దామా? పెళ్ళైన కొత్త కదా, ఒకరికొకరు తినిపించుకోవడాలో తాగించుకోవడాలు చేస్తున్నారు. ఆ పాలు నా కొడుకుతో తాగించిందనుకో, నా కొడుకు బాత్రూమ్కి బెడ్రూమ్కి తిరగలేడు. మనం వేసే ప్లాన్ ఎలా ఉండాలంటే, నా కొడుక్కి నష్టం జరగకూడదు, మేనాకు మాత్రం తీరిపోవాలి.
అమ్మో, మీ ఆలోచనలు నేరాలు ఘోరాల కంటే దారుణంగా ఉన్నాయండి. మరి ఏం చేస్తానో కడుపు మండిపోతుంది. ఈ పిల్లని పంపేయాలే, నా తమ్ముడు కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యాలి. అలా అయితే ఒక పని చేయండి, మన ఇంట్లో రెంచ్ ఉందనుకోండి, తీసుకురండి. మంచానికి బోల్డ్లు తీసేద్దాం. అప్పుడు మీ కోడలు వచ్చి కూర్చుంది అనుకోండి, కింద పడిద్ది, దాన్ని నడ్డిరిగిద్ది, మీరు అనుకున్నట్టు అదే పారిపోద్ది. ఒకవేళ నా కొడుకు వచ్చి కూర్చుంటే వాడు పడిపోతాడు కదా. వాళ్ళని మీరు ఎక్కడ కలవనిస్తారు? ఇంటికి రాగానే మీ కొడుకుని మాటల్లో పెట్టండి. ఆ పిల్ల వెళ్ళి కూర్చుంటది, నడ్డిరిగిపోతుంది, అనుకున్నట్టు పారిపోద్ది. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది, అందుకే నిన్ను పిలిచాను. ఇక్కడే ఉండు, ఇప్పుడే రెంచి తెస్తాను. ఇదేంటి ఇక్కడ ఉంది? దీనికి మా అమ్మకి అసలు పడదు కదా. ఇది ఎక్కడికి వచ్చిందంటే ఏదో ప్లాన్ అయినా అయి ఉండాలి, లేదంటే ఏదో కుట్ర అయినా అయి ఉండాలి. తెలుసుకుందాం. ఇందు గారు, ఈడేం నన్ను పిలుస్తున్నాడు? ఏంటి సిద్ధు గారు? ఊరికే రారు కదా మహానుభావులు. మీరు వచ్చారంటే ఏదో ఉండే ఉంటుంది, చెప్పండి. అది మీ అన్నయ్య పెళ్లి చేసుకొచ్చాడంట కదా, మీ వదిన్ని చూద్దామని వచ్చాను. నాకే పొద్దున్న తెలిసింది. దీనికి తెలిసిందంటే ఖచ్చితంగా అమ్మాయి చెప్పు ఉంటుంది. ఎందుకే ఏం ప్లాన్ చేశారో చెప్పండి ముందు. మేము ఎలా కనిపిస్తున్నాం? పక్క తీవ్రవాదుల్లో కనిపిస్తున్నారు. నువ్వు తప్పుకోరా సిద్ధు. ఆగాగు, ఏంటది చేతిలో? రెంచు. అది తెలుసు, దేనికి అని అడుగుతున్నాను. కుళాయి ఇప్పడానికి. బాత్రూమ్ ఎక్కడ కదా ఉంది, ఇలా ఎక్కడికి వెళ్తున్నావు? మన ఇంట్లో కాదు, హిందూ వాళ్ళ ఇంట్లో కుళాయి పడైందంట. హిందూ ఇమ్మంది రెంచు. రెంచ్ అంటుంది, ఏదో తేడా కొడుతుంది ఏంటి? ఖచ్చితంగా వీళ్ళిద్దరు వేసి ఏదో ప్లాన్ చేశారు. ఇదిగో హిందూ, నేను సిద్ధుకి డౌట్ రాకుండా బాగా కవర్ చేశాను. మంచం నట్లు నువ్వే చెప్పాలి, నేను ఎవరు రాకుండా బయట చూస్తాను. మరి మీ ఓడు? సిద్ధు, నీకు ఇక్కడేం పని? లోపలికి వెళ్ళు. సిద్ధు గారు, మీ సూర్య అన్నయ్య వాళ్ళు ఏ గదిలో ఉంటున్నారండి? అర్థమైంది, ఈ రూమ్. ఎవరు రావడం లేదు కదా. అమ్మయ్య, ఈ రోజుతో మీనా కూడా విరగడైపోతాయి. బక్కదైనా హిందూ నోట్లు త్వరగా నిప్పేస్తుందిలే. మీనా, ఇప్పుడు ఇంటికి రావే, నీ పని అయిపోయింది. పని అయిపోయింది. ఇదిగోండి రెంచు. అయ్యిందా? మీరు చెప్పారే సున్నుండలు పెద్ద పెద్దవి, నెయ్యేసి మరీ పంపండి. అలాగే, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. వెళ్ళండి వెళ్ళండి. ఈ రోజు మీనాకు మూడింది. కాసేపు అయిపోయి వాడుకొని వెళ్దాంలే. ఎవరెలా పోతే నాకెందుకు, రేపటి నుంచి సున్నుండలు వస్తాయి, పైగా రోజు క్యారేజ్ కూడా వస్తుంది. ఈలోపు ఒక సినిమా డౌన్లోడ్ చేసుకుందాం. ఏంటి వాళ్ళు రాకముందే సౌండ్ వస్తుంది? అయ్యో బాబోయ్, పడిపోయాను, నట్టిరిగా పోయిందిరా బాబు. అయ్యో బాబోయ్, నేను ఈ రూమ్ లో నట్లిప్పేశానా? ఇక్కడ ఉంటే ఇవి నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. నిన్ను శత్రువైనా నమ్మేను కదే ఇందు, చివరకు నాకే ఎసరెట్టావా? అమ్మో, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారు.